హల్క్ ప్రతిరోజు సముద్ర తీరంలో ప్రజలను కాపాడుతుంటాడు. ఎప్పుడైనా దారి తప్పిన ఓడలను తన వెన్నుపైన మోసుకుని సురక్షితంగా తీరానికి తీసుకొస్తాడు. సునామీ అలలు ఎగిసిపడితే వాటి ముందు గోడలా నిలబడి పట్టణాన్ని రక్షిస్తాడు. మత్స్యకారులు అతన్ని సముద్ర దేవుడు అని భావిస్తారు. కానీ ఒక ఉక్కపోత రాత్రి అన్నీ మారిపోయాయి. హల్క్ తడి ఇసుకపై చల్లని గాలిలో నిద్రిస్తున్నాడు. అప్పుడే ఎడారి ప్రాంతానికి చెందిన ఒక ప్రాచీన మాంత్రికుడు ఫెరోసాండోర్ అక్కడికి చేరుకున్నాడు. అతడు ఒక మాయ కలశంతో హల్క్ శరీరంలోని తేమను, చల్లదనాన్ని దోచుకున్నాడు. ఆ తేమను పొడి ఎడారి ఇసుకతో కలిపి ఒక భయంకరమైన సాండ్ స్టార్మ్ మమ్మీ హల్క్ ను సృష్టించాడు. ఆ సాండ్ హల్క్ శరీరం ఎగిరే ధూళి, పాత గుడ్డ పట్టీలతో తయారైంది. అతడు చూసిన దిశలో ఇసుక కొండలు ఏర్పడుతున్నాయి. మరుసటి ఉదయం పట్టణమంతా ధూళి తుఫాను. పార్కులు ఎడారిగా మారిపోయాయి. ఇళ్లలో ఇసుక నిండిపోయింది. నీటి గొట్టాలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రజలు దాహంతో, భయంతో కేకలు వేస్తున్నారు. హల్క్ మమ్మల్ని ఎండబెట్టేశాడు, ఇక్కడి నుండి పారిపోండి. అసలైన హల్క్ అక్కడికి చేరుకున్నప్పుడు అతని గొంతు ఎండిపోయి ఉంటుంది. శరీరం బలహీనంగా ఉంటుంది. ప్రజలు అతనిపై నీరు కాకుండా ఎండిన రాళ్లు విసురుతారు. తడబడుతూ హల్క్ సముద్ర గర్భంలోని ఒక రహస్య అట్లాంటిస్ ల్యాబ్ కు చేరుకుంటాడు. అక్కడ ప్రాచీన పగడాలు, ముత్యాలపై పరిశోధన చేస్తాడు. ఈ ఇసుక తుఫానును ఆపాలంటే నీటి శక్తితో కూడిన హైడ్రో సునామీ ఆర్మర్ తయారు చేయాలని గ్రహిస్తాడు. అతడు సముద్రంలోనే అత్యంత లోతైన, చల్లని నీటిని కాంప్రెస్ చేసి పారదర్శక నీలం రంగులో మెరిసే హైడ్రో సునామీ ఆర్మర్ తయారు చేస్తాడు. ఆ ఆర్మర్ ధరించిన వెంటనే అతని శరీరంలో అలల శక్తి పరిగెత్తుతుంది. అతని చేతుల నుండి నీటి ఫవ్వారాలు ఎగిసిపడతాయి. యుద్ధం ప్రారంభమవుతుంది. సాండ్ హల్క్ భారీ ధూళి బవండర్ విసురుతాడు. హైడ్రో హల్క్ దానికి ఎదురుగా నీటి ఉద్ధృత ధారను పంపిస్తాడు. ఇసుక బురదగా మారుతుంది. పట్టణం మళ్లీ తడవడం ప్రారంభమవుతుంది. కానీ ఎడారి దాహం చాలా తీవ్రమైనది. క్రమంగా హల్క్ ఆర్మర్లోని నీరు తగ్గిపోతుంది. సాండ్ హల్క్ అతన్ని పొడి ఇసుకలో నెమ్మదిగా పాతిపెట్టడం ప్రారంభిస్తాడు. హల్క్ వాటర్ ట్యాంక్ బ్లింక్ అవుతుంది. హల్క్ చివరి నీటి చుక్కలతో ప్రజల వైపు చూస్తూ అంటాడు, మిత్రులారా, నా నీరు అయిపోతోంది. గొంతు మళ్లీ ఎండిపోతోంది. నన్ను మళ్లీ రీఛార్జ్ చేయాలంటే దయచేసి వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఈ పట్టణం ఎప్పటికీ ఎడారిగా మారిపోతుంది.